పెద్దలందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గొప్పగా జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ అదేవిధంగా మరి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను రెండు విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి, ఇంత గొప్ప రాష్ట్రం కేసీఆర్ గారి ఆలోచన విధానం మేరకు ఈరోజు దేశంలో గొప్ప రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం వెనక లక్షలాది మంది త్యాగం ఉంది, వేలాది మంది అమరవీరుల త్యాగం ఉన్నది. దయచేసి మనమందరం కూడా ఈ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. అమరవీరుల త్యాగాన్ని ప్రత్యక్షంగా చూసే అదృష్టం నాకు కలిగింది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో స్పెషల్ ఆఫీసర్గా ఉద్యమం మలిదశలో ఉన్నప్పుడు సిరిపురం యాదయ్య త్యాగం, వేణుగోపాలరెడ్డి త్యాగం, ఇశాంత్ రెడ్డి త్యాగం, మరెందరో అమరవీరుల త్యాగాలను చూడడం, ఆ త్యాగాలు జరిగినప్పుడు ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్దలు హరీష్ రావు గారు మరెందరో నాయకులు అక్కడికి వచ్చి మరి ఆ విద్యార్థుల శవాలను మోసిన ఏదైతే ఉందో ఆ పోరాటానికి నేను ప్రత్యక్ష సాక్షిని. అయితే మిత్రులారా, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైంది, 11వ సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పుడు. మరి కేసీఆర్ గారు తన ఆలోచన విధానంతో అద్భుతమైన పరిపాలన సామర్థ్యంతో ప్రపంచ పటంలోనే తెలంగాణను పెట్టారు. మరి ఈరోజు ఆ అమరవీరులు ఎవరైతే ఉన్నారో ఆ అమరవీరులకు దయచేసి గుర్తు తెచ్చుకోండి. ఆ అమరవీరులకు ఈరోజు దేశంలోనే అత్యద్భుత కళాఖండంగా ఈరోజు కేసీఆర్ గారు తయారు చేసిన సెక్రటరియట్ ముందు నిలబడే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు. కేసీఆర్ గారు దేశంలోనే గొప్పగా పెట్టిన మెడికల్ కళాశాలలో చదువుకునే అవకాశాన్ని ఆ అమరవీరులు కోల్పోయినారు. వాళ్ళ పిల్లలను ఈ గురుకులాల్లో చదివించుకునే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరొందిన కాళేశ్వరాన్ని చూసే అవకాశం వాళ్ళు కోల్పోయినరు. ఆ నీళ్లు పారిన నీళ్ళలో మొలకెత్తిన విత్తనాలను తినే అదృష్టాన్ని ఆ అమరవీరులు కోల్పోయినరు. ఆ గొప్ప అదృష్టాన్ని మనందరికి ఇచ్చిందన్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది, చివరి పాయింట్ నేను ఒక్కటే చెప్తున్నప్పుడు పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పారు, నేను మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నా. ఈరోజు అంత గొప్పగా పోరాడి సాధించుకున్న తెలంగాణను ఈరోజు కాంగ్రెస్ ద్రోహులు ఈరోజు మళ్ళీ తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో, దేశ విపణిలో తెలంగాణ తల్లి అంగాంగాన్ని తాకట్టు పెట్టే కుట్రను ఇలా కాంగ్రెస్ ఇక్కడ కేంద్రంలో బీజేపీ చేస్తూ ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకోండి. అది హిమాచల్ ప్రదేశ్లో పవర్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే కింద ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల మరి గోదావరి నలాలను తీసుకుపోయే బనకచెర్ల కుట్ర కానీ, ఇవన్నీ కుట్రలు. మరి నేటికి నేడు మరి గురుకులాల్లో కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో విద్యార్థులను మళ్ళీ టాయిలెట్లకే పరిమితం చేసే కుట్ర ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉన్నది. దీనందరం ఈరోజు సందర్భంగా మనమందరం కూడా ప్రతినపూని ఈ కుట్రలను అడ్డుకోవాలంటే మనమందరం కూడా గ్రామాన ఈ మిగిలిన 3 సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా గ్రామాన పోయి ఈ కుట్రను బయట పెట్టినాడే మనం నిజంగా కేసీఆర్ గారి ఆలోచన విధానం ప్రకారం నడిచిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా అమరుల త్యాగాలను గౌరవించిన వాళ్ళం అవుతామని చెప్తూ మరి అవకాశం నాకు ఇచ్చిన మరి సభాధ్యక్షుల వారికి మరొక్కసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారికి, రవీంద్ర గారు థ్యాంక్ యూ. ఇప్పుడు మన యొక్క హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ గౌరీదేవి లక్క సురభి వాణిదేవి గారిని మాట్లాడుతూ కొడతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్ గారు. ముందుగా అందరికీ అన్న చెల్లెళ్ళకి, వేదిక మీద ఉన్న అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి అందరికీ కూడాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది అమరవీరులు.
ఈ ఉద్యమంలో సమిధలైన అనేక మహిళలు అలాగే యువత ఎంతోమంది సమిధలైనారు. వారందరికీ ముందుగా మనం తలుచుకుంటూ వాళ్ళకు జోహార్లు చెప్పుకుందాం. అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు వాళ్ళని ఎంత తలుచుకున్నా తక్కువే. అలాగే మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన తెలంగాణ తండ్రి, తెలంగాణ బాబు కేసీఆర్ గారు. ఆయన దీక్షతోనే మనం తెలంగాణను